హాయ్ అండి. ఇప్పుడు టమాటా చారు చేద్దాము. ఈ టమాటా చారు ఎప్పటికీ ఒకలాగా కాకుండా ఇట్లా కూడా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటాలు ఊకే ఉడకబెట్టాలని ఏమీ లేదు, ఇట్లా కూడా చేసుకోండి. ఒకసారి చూడండి, చూస్తే టేస్ట్ ఎట్లా ఉన్నదనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే చారు చేద్దాము మనము. ఫస్ట్ అయితే టమాటాలన్నీ ఈ తొడిమల కడ ఇట్లా కట్ చేసి పడేసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి అన్నీ కూడా. ఇంతవరకు ఇట్లా ఈ భాగాన్ని మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా ఈ టమాటాలు కొంచెం మంచిగా పండినవి తీసుకొని ఇట్లా 4 ముక్కలు ఇట్లా కడిగేసుకోవాలి. మొత్తమైన కడిగేయచ్చు, ఇట్లా జాయింట్ ఉంచినా ఏం కాదు. ఇట్లా కడిగేసుకోవాలి అన్నీ మనము. ఇవి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. నేను 1/2 కేజీకి కొంచెం ఎక్కువ, 1/2 కేజీ కొంచెం తక్కువ చేస్తాను చారు. ఈ టమాటోలు ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. ఒక మీడియం సైజు కంటే చిన్నదా ఉల్లిగడ్డ అంతా వేసుకుంటే సరిపోద్ది. మనం చేసుకున్న చారుని బట్టి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ 6 టమాటాలకు ఈ చింతపండుకి ఎంత చారు అయిద్ది అనేది చూపిస్తా. ఇప్పుడు ఇది పేస్ట్ పట్టుకుందాము మిక్సీలో. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి పేస్టు. ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే మరగబెట్టుకుంటాము ఈ చారును అందులోనే వేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటరు నీళ్ళు పోద్దాము. పోసినాక ఇది ఎట్లుంది పులుపు అనేది చూసి మళ్ళీ కొన్ని పోసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ పోసిన. నేను చేసే ఈ టమాటో చింతపండు చూసారు కదా, వీటికి చిక్కగా ఉంది, ఇంకా కొద్దిగా పోసుకోవాలి. ఇంత చిక్కగా వద్దు. ఒక లీటర్ పడతాయి నీళ్ళు. ఎందుకంటే 6 టమాటాలు మీడియం సైజు, 1/2 కేజీ కంటే తక్కువ, 1/4 కేజీ కంటే ఎక్కువ. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కంటే తక్కువ చింతపండు. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి చారు. మరి చిక్కగద్దు, పలచగద్దు, ఇట్లుంటే సరిపోద్ది. చూసుకొని ఇప్పుడు ఇలా సాల్ట్ 2 చెంచాలు వేసుకుందాము, టీ చెంచాతోటి. తర్వాత టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. 1 చెంచా కారం వేసుకుందాము, ఎండు కారం. ఇది టీ చెంచా కంటే సైజు పెద్దది. ఈ చెంచాతోటి ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సరిపోద్ది. కొంచెం కారం ఎక్కువ తినాలి అనిపించిన వాళ్ళు ఇంకొక 1/2 చెంచా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోద్ది. కరివేపాకు వేసుకోవాలి, కొంచెం మంచిగానే గుప్పెడంత వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర వేంపిన పొడి కూడా ఒక చెంచాడంత వేసుకోవాలి. ఈ చెంచా చూస్తారు కదా, ఈ చెంచాడు అయితే సరిపోద్ది. నేను చేసేది ఎక్కువనే కాబట్టి ఈ చెంచాడు అయితే సరిపోద్ది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మరగబెట్టుకోవాలి చారును. ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని సన్నగా
ఇది కొంచెం మీడియం సైజు కంటే పెద్ద సైజే, ఎక్కువనే వేసుకోవాలి కొంచెం. ఇదంతా ఈ ఉల్లిగడ్డ ఉడికేదాకా మరిగించుకోవాలి చారును. స్టవ్ ముట్టించుకున్నాం. ఇప్పుడు ఈ చారు ఇట్లా మరిగితే సరిపోద్ది. ఉల్లిపాయ ఈ ఉల్లిగడ్డ ఈ కలర్కి వచ్చేదాకా మరగాలి చారు. అప్పుడే చారు మరిగినట్టు. ఇట్లా మరిగితే సరిపోద్ది. ఇప్పుడు దీనిలో తాలింపు చేసుకుందాము. చారు మరిగింది. ఇది ఇప్పుడు పక్కకు తీసుకొని తాలింపు చేసుకుందాము. ఇందులో ఈ స్పూన్తో 2 స్పూన్లు పోసిన నూనె సరిపోద్ది. ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇట్లా దంచుకున్న ఎల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఇట్లా వేగినాక కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా మంచిగా వేగాలి. మంచిగా వేగినప్పుడే పచ్చి పచ్చి రాకుండా ఉంటుంది. పసుపు వేసుకోవాలి. తాలింపు అంతా కూడా ఇట్లా వేగాలి మంచిగా దూరగా. ఎల్లిపాయలు, ఈ ఎండుమిర్చి, ఈ కరివేపాకు కూడా ఇట్లా మంచిగా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపు చారులు వేసుకోవాలి. మనము టమాటా చారు టమాటాలు ఉడకబెట్టి చేసుకోవాల్సిన పని లేదు. ఇట్లా పచ్చి టమాటాలు కూడా ఇట్లా మనము పేస్ట్ చేసి ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇప్పటికీ 2-3 సార్లు ఇట్లా చేసిన చాలా టేస్ట్గా కమ్మగా ఉన్నది. మీరు కూడా ఒకసారి అయితే చేసుకొని చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది తిన్నాక. ఇంకా ఏంటంటే నేనైతే ఏమేమి వేసినా చూసిర్రు కదా, అంతే అన్నీ వేసుకొని మంచిగా ఇట్లా చేసుకోండి. కమ్మగా టేస్ట్గా బాగుంటుంది. చూస్తేనే నీళ్ళు అయితే ఊరుతున్నాయి నోట్లే, ఎందుకంటే ఇప్పుడు తినాలని. ఈ చారునైతే స్మెల్ అయినా కానీ బ్రహ్మాండంగా వస్తుంది. టేస్ట్ అయితే తగ్గేదే లేదు. తెలంగాణ టమాటో చారు ఇది ఇట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. మీ అందరికీ ఈ చారు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని ఈ చారు అయితే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలకు అందరికైతే షేర్ చేయండి. షేర్ చేసి బెల్ నొక్కి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి, మీకే తెలుస్తుంది ఇది ఎంత బాగుంటుంది అన్నది. నేనైతే ఈరోజైతే ఈ టమాటో చారు చేసిన. ఇంకా ఈరోజైతే ఇదే, మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట. బాయ్ అండి, ఉంటా మరి.